సినిమాకి డివైడ్ టాక్ వచ్చినా తన సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుంది. తను సెంచరీ మిస్ అయిన 7 పరుగుల తేడాతో తన పేరు మీద రికార్డ్స్ ఉంటాయి. అలాగే ప్రతిసారి సంక్రాంతి లాగా ఈసారి సంక్రాంతికి ఆయన సినిమా రాకపోయినా కూడా ఆయన సినిమా షేక్ చేస్తుంది. ఇప్పుడు నేను 3 వ్యక్తుల గురించి చెప్పాను, వాళ్ళే రికార్డుల రాక్షసులు. సో రాక్షసులు అనే వర్డు కొంచెం మంచిగా యూజ్ చేయాలి మనం. సో వాళ్ళ 3 గురించి మాట్లాడతాను. ఈ పార్టీకి వాళ్ళ 3 ఎవరో మీకు తెలుసుంటే కింద కామెంట్లో తెలియజేయండి. సో ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను విష్ణు చరణ్. గైస్, రాజా సాబ్ మూవీకి డివైడ్ టాక్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్, సిగార్ షాట్ ఉన్న గెటప్ యాడ్ చేశారో, నేను సెకండ్ టైం కూడా చూశాను. సెకండ్ టైం చూసిన తర్వాత నాకు ఫస్ట్ టైం చూశాక ఓకే అనిపించింది, కానీ సెకండ్ టైం ఆ ఎపిసోడ్ చూశాక ఇది సూపర్ సినిమా అనిపించింది. సూపర్ అంటే ఇంకా బెటర్గా ఉండాల్సింది, బట్ ప్రభాస్ ఫ్యాన్స్కి ఫిస్ట్ అని చెప్పుకోవచ్చు. సో రికార్డ్స్ అన్ని కూడా ఆయన పేరు మీద క్రియేట్ అయిపోతున్నాయి. డివైడ్ టాక్తో రికార్డ్స్ కొట్టిన అట్లాగో ప్రభాస్ గారికి చెందింది. సో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గైస్. సో అందరూ బాహుబలి, రాజమౌళి అంటారు, కానీ నాకు దృష్టిలో రాజమౌళి గారి కంటే కూడా ప్రభాస్ గారు ఒక మెట్టి ఎక్కాల్సిందే. ఎందుకంటే ఆయన 2 years డెడికేటెడ్గా ఆ మూవీకి వర్క్ చేశారు. ఇంకెవరినైనా ఊహించుకోండి ప్రభాస్ గారు కాకుండా బాహుబలి 2లో ఊహించుకోండి, మీకు సెట్ అవ్వదు అనిపిస్తుందా? సెట్ కాదు గైస్, ప్రభాస్ గారికి చెందింది అది. ఇప్పుడు ఆయన కొంచెం తగ్గి మన కోసం కొంచెం ఎంటర్టైన్మెంట్ రోల్లో రావడంతో కొంచెం మారుతి గారు డైరెక్షన్ కొంచెం అడిట్ అయింది కొన్ని సీన్లో. బట్ ఓవరాల్గా చూస్తే మారుతి గారు కూడా బాగా హ్యాండిల్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈయన రికార్డుల రాక్షసుడు అని చెప్పుకోవచ్చు. సో దీని గురించి మీరేమంటారో కామెంట్ తెలియచేయండి. ఇక రెండో వ్యక్తి విషయానికి వచ్చేస్తే, ఆయన సెంచరీ కొట్టడం అనేది ఆయనకి మంచిని తాగినంత ఈజీ. బట్ నిన్న 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయింది. బట్ మనందరం కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. కానీ ఆయన పేరు మీద 2 రికార్డులు క్రియేట్ అయిపోయాయి. అదేంటో తెలుసా? మోస్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్ అవార్డ్స్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఆయన. ఫస్ట్ ప్లేస్లో ఎవరుంటారో మీ అందరికీ తెలుసు, మాస్టర్ బ్లాస్టర్, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ గారు 76 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు. బట్ విరాట్ కోహ్లీ 71 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. మీకు ఎన్ని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు వచ్చుంటాయి విరాట్ కోహ్లీ గారు అని జస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు ఇచ్చే టైంలో అడిగితే హానెస్ట్గా చెప్తున్నాను, నాకేం గుర్తులేదు, మా అమ్మగారికి పంపిస్తానని ఆయన ఇంగ్లీష్లో చెప్పారు. బట్ చూస్తే 71 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. సో నాకు తెలిసి ఈజీగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గారి రికార్డ్ అయితే ఈజీగా క్రాస్ చేస్తారు. ఇంకొక 6 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లే. ఆయన 2027 వరల్డ్ కప్ వరకు కూడా ఈజీగా ఆడతాడనే విషయం మనకు అర్థమైపోతుంది. ఇక సెకండ్ రికార్డ్ వచ్చేస్తే బీభత్సం రికార్డ్, మోస్ట్ ఇంటర్నేషనల్ రన్స్ టెస్టుల్లో, వన్డేలు, T20 అన్నీ కలిపి కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నారు. సంగార్కర్ గారిని దాటేసి సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయారు. ఇక సచిన్ గారిని అయితే క్రాస్ చేయలేరు, ఎందుకంటే 6000 పరుగుల దూరంలో ఉన్నారు. మేబీ కోవిడ్ కానీ రాకుండా ఉండి విరాట్ కోహ్లీ కానీ అదే ఫామ్లో ఉండి ఈజీగా క్రాస్ అయిపోయి ఉండేది. టెస్ట్లో కూడా ఆయన సెంచరీలు చాలా తక్కువ ఉన్నాయి. జాయ్ రూట్ వీళ్ళందరితో పోలిస్తే ఆయన టెస్ట్లో కూడా రిటైర్డ్ వచ్చడం జరిగింది. ఇవన్నీ కాదు గైస్, ఈయన రికార్డులో రాక్షసుడే. ఆయన సెంచరీ కొట్టినా కొట్టకపోయినా అనే పాయింట్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క కాన్సెప్ట్ గైస్, మనం క్రికెట్, మూవీస్ అన్నీ మాట్లాడుకుంటాం. బట్ ఈ దీంట్లో ఒక 3 వ్యక్తుల గురించే మాట్లాడుకోబోతున్నాం. వాళ్ళిద్దరు మీకు తెలిసిపోయింది. ఈ పాటికి 3వ వ్యక్తి, ఈయన సినిమా సంక్రాంతికి రావట్లేదు. నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యి. సంక్రాంతి వస్తే ఆయన సినిమా డాకు మహారాజ్ కానీ, గౌతమిపుత్ర శాతకర్ణి, వీరసింహారెడ్డి బాగుంటాయి. ఆ సంక్రాంతి ఫెస్ట్లో ఆయన సినిమాలు మనం చూస్తాం. బట్ ఈసారి రాలేదు అనుకున్నాం, కానీ అఖండ 2తో OTTలోకి వచ్చారు. అలాగే ఇప్పుడు ఆయన టైటిల్ పెట్టుకొని శర్వానంద్ గారు వస్తున్నారు, నారి నారి నడుము మురారని. ఆయన టైటిల్తో వస్తున్న శర్వానంద్ సినిమాకి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎంతవరకు వెళ్తారు, ఎంతవరకు ఆదరిస్తారు అనేది కూడా మనం చూడాలి. ఖచ్చితంగా శర్వానంద్ గారి మూవీ ఏదైతే నారి నారి నడుము మురారి, ఆ ట్రైలర్ కూడా నిన్న రిలీజ్ అయింది. చాలా బాగున్నాయి. 1 liners అన్ని. శర్వానంద్ గారు కూడా ఆల్రెడీ శతమానం భవతి, ఎక్స్ప్రెస్ రాజాతో సంక్రాంతికి వచ్చి హిట్లు కొట్టారు. ఈసారి కూడా ఆయన హిట్ కొడతారో లేదో మనం చూడాలి. ఇక నిన్న నేను ఫ్యామిలీతో అఖండ 2ను OTTలో చూశాను. కొన్ని ఫైట్ల వరకు చూసినప్పుడు మా ఫ్యామిలీ కొంచెం ఇబ్బంది పడ్డారు, ఏంటి ఫైట్లు కొంచెం ఓవర్గా ఉన్నాయి అన్నారు. కానీ ఆ డైలాగ్స్కి కానీ ఆ యాక్షన్కి కానీ మెయిన్గా మదర్ సెంటిమెంట్ ఉంటుంది గాయస్. అఖండ 2లో అదిరిపోద్ది. ఫ్యామిలీ మొత్తం కనెక్ట్ అయ్యాం, ఫ్యామిలీ మొత్తం ఎమోషనల్ అయ్యాం, హ్యాపీగా చూసాం. సో అఖండ 2 నెట్ఫ్లిక్స్లో ఉంది. January 9th నుంచి స్ట్రీమ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుద్ది. సో ఇప్పుడు OTTలో బాలయ్య బాబు గారు రికార్డులు సృష్టిస్తున్నారు. సో వీళ్ళు 3 రికార్డుల రాక్షసులు. వీళ్ళతో పాటు ఈ వీడియో మీకు లాస్ట్గా చూసింది మీకు ఒక OTT వెబ్ సిరీస్ సజెస్ట్ చేస్తాను గైస్. అదే కానిస్టేబుల్ కనకం 2. Season 1 చూశాక నాకు ఓకే అనిపించింది. Season 2 అయితే ట్విస్ట్లు అండ్ థ్రిల్స్తో అదిరిపోయింది గైస్. సో ఈటీవీ ఎప్పుడు కూడా మనందరికి మంచి కంటెంట్ అందిస్తుంటుంది. సో కానిస్టేబుల్ కనకం అయితే అదిరిపోయింది. వర్ష బొల్లమ్మ యాక్టింగ్ కానివ్వండి, ఆ ఓల్డ్ బిల్డింగ్ కానివ్వండి, అంతా ఆ విలేజ్ సెటప్, రేపల్లె సెటప్ అంతా కూడా అదిరిపోయింది. సో చాలా ట్విస్ట్లు అండ్ టర్న్స్ ఉన్నాయి. సో కానిస్టేబుల్ కనకం 2 ఆన్ ఈటీవీ ఒకసారి OTTలో మీ ఫ్యామిలీతో ఒకసారి కలిసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇది గైస్ రికార్డుల రాక్షసుల గురించి. వీళ్ళు మామూలు రాక్షసులు కదా గైస్, రికార్డుల రాక్షసులే. ఎందుకు ఈ టైటిల్ పెట్టారంటే, ప్రభాస్ గారు రాక్షసుడిగా కనిపిస్తాడు కదా, అంటే రాజా సాబ్ ఏదైతే యాడ్ చేసిన సీన్స్ నేను చూసానో ఆయన రాక్షసుడు అంటారు. సో విరాట్ కోహ్లీ కూడా ఆయన అగ్రెషన్ మనకు తెలుసు, అలాగే బాలయ్య బాబు అగ్రెషన్
మనకు తెలుసు కాబట్టి వీళ్ళ ముగ్గురిని రికార్డుల రాక్షసులుగా నేను సెట్ చేసి వీడియో చేశాను. సో మీకు వీడియో నచ్చింటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియజేయండి. మరొక మంచి వీడియో కలుస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్స్.